నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్‌ని మాట్లాడుతున్నాను. నేను మీకు చెప్పేది ఏంటంటే, బిజినెస్ బిగిన్ చేస్తుంటారు. ఎలా పడితే అలా బిజినెస్ చేయకూడదండి. అసలు భగవంతుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు మీకు. ఆ డేట్ ఆఫ్ బర్త్‌కి తగ్గ బిజినెస్సే చేసుకోవాలి. ఒక్కోళ్ళకి ఒక్క నంబర్ ఇచ్చి పంపుతాడండి భగవంతుడు. 1వ తారీఖు వాళ్ళు ఈ బిజినెస్ చేయాలి. 2వ తారీఖు వాళ్ళు ఈ బిజినెస్ చేయాలి. 3వ తారీఖు వాళ్ళు ఈ బిజినెస్ చేయాలని. మీకు కూడా చూడండి, కొన్నేమో మెడికల్‌కి రిలేటెడ్‌గా బిజినెస్‌లు ఉంటాయి. కొన్నేమో ఐరన్ రిలేటెడ్ బిజినెసెస్ ఉంటాయి. కొన్నేమో కళలకు సంబంధించినటువంటి బిజినెసెస్ ఉంటాయి. కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి. ఇలా రకరకాల బిజినెస్లు ఎలా అయితే ఉన్నాయో, అలానే భగవంతుడు కూడా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ రకమైన బిజినెస్ చేస్తే బాగా సక్సెస్ అవుతారండి. అట్లా అని చెప్పి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉండి ఇంకో రకమైనటువంటి బిజినెస్ చేశారనుకోండి, సక్సెస్ అవ్వరని నేను అంటం లేదండి. అంత సక్సెస్ ఎక్కువగా ఉండదు, ఏదో జరిగిపోతూ ఉంటుంది. అదే చెప్తుంటారు కదా చాలామంది, ఏదో జరిగిపోతుందండి, ఏదో అలా అలా జరుగుతుందండి అని చెప్తాను. వ్యాపారం కూడా సరిగ్గా లేదండి, ఏదో జరిగిపోతుందని చెప్తుంటారు కదా. ఆ విధంగానే నేను అనేది ఏంటంటే, ఎవరైనా ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు చక్కగా మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవండి. నన్ను కాదు, ఇంకెవరినైనా కలవచ్చండి, తప్పేం లేదు. ఎవరిని కలిసినా ఒకటేనండి. కలిసి కానీ వాళ్ళకి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూసేవాళ్ళు అయి ఉండాలి. ఊరినే ఏదో పేర్ల కరెక్షన్ ఇచ్చేవాళ్ళు కాదండి. ఇవన్నీ చూసే వాళ్ళని చూసి వాళ్ళకి తగ్గట్టుగా మీరు ఏ బిజినెస్ ఎన్నుకుంటున్నారు, ఆ బిజినెస్ మీకు సెట్ అవుతుందా లేదా, ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుంది ఏంటి, ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని కనుక మీరు కనుక వర్క్ బిగిన్ చేశారనుకోండి, త్వరగా సక్సెస్ అవుతారు. కొంతమంది లేట్గా సక్సెస్ అవుతున్నారు కదా, అలా లేకుండా అలా లేట్గా సక్సెస్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్కి బిజినెస్కి మ్యాచ్ అవ్వలేదన్నమాట. మీకు కొంతమందికి మెడికల్ షాపే కుదిరిద్దండి. మీకు చూడండి, చాలామంది చెబుతుంటారు, ఆ మెడికల్ షాప్లో వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకోదు, ఎమ్మటి తగ్గిపోయింది అంటారు. మరి అన్ని మెడికల్ షాపులు ఒకటే కదా, అన్ని అమ్మేది ఒకటే ముందు కదా. మరి ఆ మెడికల్ షాప్లో ఎందుకు తొందరగా తగ్గిపోయింది అంటే, ఆయన 7వ తారీఖు పుట్టుంటాడు. 7వ తారీఖు పుట్టిన వాళ్ళు బెస్ట్ డాక్టర్స్, 7వ తారీఖు పుట్టిన వాళ్ళు బెస్ట్ మెడికల్ ఫీల్డ్లో ఉంటారు. ఇలా అనమాట. అది నేను అనేది, ఆ రిజల్ట్స్ అనేటువంటిది అలా ఉంటాయి. కాబట్టి మీకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని కలిసి బిజినెస్ ఎలా పడితే అలా చేయకుండా మంచి బిజినెస్ ప్లాన్ చేసుకోండి. నమస్కారం.